సొంత సహోదరులే శత్రువులైనారు. ఒక మరి గోతిలో నూకేసినారు, వాడు పైకి రావద్దని ఆయన చావు కోరినారు. ఒకరు మన చావు కోరితే మనం చావమండి. ఎప్పుడు మీరు ఆలోచించండి, ఎవడో మన చావు కోరితే సావు రాదట్లు. జీవ మరణములు ఎవరి వశంలో ఉంటుంది? దేవుని వశంలో ఉంటుంది. అందుకే చివరి ఊపిరి వరకు మనం ప్రయాసపడాలి, దేవుని పనులు చేస్తూనే ఉండాలి. భయపడేది అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నాటిన కొమ్మను ఎవడు విరవగలడు? దేవుడే నాటినాడు ఒక కొమ్మను, దాన్ని ఎవడు వంచగలడు? చూడండి, అందుకే అంటున్నాడు, విలుకాండ్రు అతన్ని వేధించిరి, వారు బాణములను వేసి అతన్ని హింసించిరి. ఎంత సతాయించినారు, ఎంత శ్రమపరిచినారు యోసేపు యొక్క సహోదరులు. అయినా యోసేపు పట్ల దేవుని నీతి జరిగింది. ఫరో రాజ్యం అంతటికి అధికారి అయిపోయినాడు. ఎంత అద్భుతం! ఫ్రమ్ పిట్ టు ప్యాలెస్, గోతి నుండి సింహాసనం వరకు, అంటే అధికారిగా ఫరో రాజ్యం అంతటికీ అధికారి. ఆయన చెప్పేదే అక్కడ నడుస్తుంది. అంటే అంత అద్భుతమైన స్థాయిలో దేవుడు యోసేపును ఉంచినాడు.